మామ నమస్తే. సురేష్ ఎక్కడికి వెళ్తున్నావు? వేరే దేశం వెళ్తున్నాం మామగారు. మంచి జాబ్ వచ్చింది మనకు, అందుకే. ఏమో శ్వేత విన్నావా? ఏంటి సురేష్ దేశం వదిలి వెళ్ళిపోతున్నాడంట. అందుకేసిన అమ్మాయి లేపుకి వెళ్తున్నాడు ఏంటి? సురేష్ ఉన్న అమ్మాయిని తీసుకుని దేశం ముందు వెళ్ళిపోయారంట. అడ్డొచ్చాడని అమ్మాయి వాళ్ళు అన్ని కత్తితో పొడిచేశారంట. సురేష్ ని జైల్లో వేసారంట. అంతమంది మర్డర్ చేస్తే ఊరుకుంటారా? జైల్లో వేసి పోలీసులు బాగా కొడుతున్నారు. సురేష్ కి ఉరి శిక్ష పడిపోయిందంట. పోలీసులు ఇప్పుడే ఉరితాడు కోసం మా ఇంటికి వచ్చినారు. ఉరి కూడా వేసేసారా? చూసారా, మనం ఏమన్నా చేస్తే నలుగురు ఏమనుకుంటారో అని ఆలోచిస్తుంటారు. వీళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అందుకే మీరు అనుకున్నది మాత్రం ఖచ్చితంగా చేయండి. అందరి తరఫున ఈ నలుగురు పైన. సరే అమ్మా, మేము బయలుదేరుతాము. ఇప్పుడు దేశం వదిలిపోతే ఎవరా? మంచి జాబ్ అమ్మా, అందుకే వదులుకోలేకపోతున్నాం. అయినా ప్రతి నెల డబ్బులు పంపిస్తానమ్మా. అప్పుడప్పుడు వస్తుంటామే నాన్న. కానీ వాళ్ళు వదిలేసి వచ్చాక చాలా బాధగా ఉందండి. ఏం చేద్దామే, తప్పదుగా. ప్రతి నెల వాళ్ళకి డబ్బులు పంపిస్తూనే ఉన్నా. వాళ్ళ బాగోగులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నా. కానీ మనకి ఏమైనా అయితే వాళ్ళ పరిస్థితి ఏంటండి?